అంటూ ఒక మంచి హిందీ సాంగ్తో అలరించారు అందరినీ. ఇంకా కొద్ది క్షణాల్లో మన మధ్య హరిసుధ గారు ఆల్రెడీ వచ్చేసారు. వెల్నెస్ గోల్స్ టు అచీవ్ ఇన్ 2025 అనే కార్యక్రమంలో ఆవిడ వెల్నెస్ గురించి మనకు మంచి మాటలు చెప్తారు. ఇంకొక పాట అయిన తర్వాత మేడంకి ఛాన్స్ ఇస్తాం. ఎదుట నిలిచింది చూడు. మా ఎదుట హెల్త్ వచ్చింది, అలాగే ఒక చిన్న పాట వానలో ఎదుట నిలిచింది చూడు అని ఒక వానలో ఒక సాంగ్ పాడేసి ఈ పాట అవగానే మన వెల్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు నా కోసం, మన హెల్త్ల కోసం ప్లీజ్ వెయిట్. పెట్టండి మేడం. నేను ఒక 5 నెలల క్రితం న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి హెల్త్లో బాగు చేసుకున్నాను. మన బండి సర్వీసింగ్ ఇచ్చినట్టు నా బండిని తీసుకెళ్ళి సర్వీసింగ్ ఇచ్చి ఒక పెద్ద పొట్టేసుకొని తిరిగేవాడిని. మెట్టెక్కాలంటే కష్టం, నడవాలంటే కష్టం, ఉరగాలంటే ఉరకడం అయితే చాలా దూరం అనుకోండి. అలాంటి నేను ఈరోజు మంచి హెల్త్ పొందాను న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల. మన వెల్నెస్ గోల్స్ ఏంటి, మనం ఎలా హెల్త్ కాపాడుకోవాలి, హెల్త్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎలా మనం మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు అనే విషయాలు మనకు అన్నీ చెప్తారు మేడం గారు. ఎస్ మేడం. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది చూడు, చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంటే వారి బంధమల్లుకుందే, జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు. నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నాలేక, వినేవారు లేక విసుకుండే నాకేక, నీదో కాదో రాసున్న చిరునామా, ఉందో లేదో ఆ చోట నా ప్రేమ, వరం లాంటి శాపమేదో సొంతమైందిలా వచ్చింది. మన మేడం గారు కూడా వచ్చేసారు. మేడం గారిని, హరిత మేడం గారిని సాగరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి హర్షధ్వానాల మధ్య ఒక్కసారి మనందరి రావాలనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఉంది, మా ఆవిడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీరు ఫోన్ చేస్తే అడ్రస్ ప్లస్ అలాగే మీకు లొకేషన్ మ్యాప్ కూడా పంపిస్తాను. ఒకరోజు రండి, జస్ట్ ట్రై 1 డే. అక్కడికి వస్తే మీ బాడీ పారామీటర్స్ ఇస్తారు. తర్వాత మీకు ఈ ఎఫ్రెష్ డ్రింక్ ప్లస్ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. ఆ తర్వాత మీకు నచ్చితే, మీకు బాగుంటే హౌ టు కంటిన్యూ దిస్ జర్నీ అని మీరు అడగవచ్చు. అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ హరిసుధ మేడం గారు అండ్ ప్రవీణ్ గారు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు ఎన్నో పనులను ఆపుకొని మా గురించి వచ్చి, అలాగే మా ప్రేక్షకుల్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఈ త్యాగరాయ గాన సభ ప్రేక్షకులకి, అట్లాగే పరోక్షంగా వీక్షిస్తున్న ట్రైనెట్ వీక్షకులకు కూడా ఎన్నో రకాలైనటువంటి హెల్త్ సలహాలు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధానంగా ఎన్నో మాటలు చెప్పి మాకు ఎంతో సహాయం చేశారు. ధన్యవాదాలు మేడం. ఇక మన పాటల ప్రోగ్రాంలోకి వెళ్దాము. తర్వాత పాటతో నెక్స్ట్ సాంగ్ జగన్మోహన్ రావు శ్యామల గారు సీతమాందాలు అంటూ మంచి ఫేమస్ నెంబర్ ముందు మీ ముందుకు రాబోతున్నారు.
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు. హలో హలో అలు మాకు చీర పెడతా మొగిలి రేగులు పెడతా నన్నే పిల్లాడతావ కన్నె చిల్లక. అరే మొవ్వాకు చీర పెడతా మొగిలి రేగులు పెడతా నన్నే పిల్లాడతావ కన్నె చిల్లక. అబ్బో ఆశ శృంగార పిల్లి కొడుక, ఇది బంగారు వన్నె చిలక. శృంగార పిల్లి కొడుక బంగారు వన్నె చిలక, మువ్వా కొల్లిస్తరాదు మోజు పడక. తాలి లల్లా లల్లాలలో, తాలి లల్లా లల్లాలలో, తాలే లల్లా లల్లాలలో, తాలే లల్లా లల్లాలో. ఓయ్ రవ్వంటి దానని పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకొని దీపకణిక. రవ్వంటి దానని పురవ్వంటి చిన్నదాన ఏమిచ్చి తెచ్చుకొని దీపకణిక. రాయండి చిన్నవాడా మా రాయడోరి చిన్నవాడా, మనసిచ్చి పుచ్చుకోర మావ కొడక. మనసిచ్చి పుచ్చుకోర మామ కొడక. మనవాడతాను గాని మాను అలక. తాలే లల్లా లల్లాలలో, తాలే లల్లా లల్లాలలో, తాలే లల్లా లల్లాలలో, తాలే లల్లా లల్లాలలో. పెళ్ళంటే పెళ్ళంటే పందిళ్ళు సందిళ్ళు తప్పట్లు తాళాలు తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. ఆ ఆ ఆ ఆ. పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. ఆ, ఆ. పెళ్ళైతే పెళ్ళైతే ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలు, ముద్దు ముచ్చట్లు మురిసే లోగుట్లు చెలిమికి సంఖ్యలు వెయ్యేళ్ళు. ఆ ఆ ఆ ఆ. పెళ్ళైతే ముంగిళ్ళు లోగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలు. గోదారి ఒడ్డున గోగుళ్ళు పూచిన వెన్నెలలో, కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో. గోదారి ఒడ్డున గోగుళ్ళు పూచిన వెన్నెలలో, కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో. మమతాను రాగాల మరుమల్లెలల్లిన కానుపులు, హృదయాలు పెదవుల్లో ఎరుపెక్కు ఏకాంత వేళల్లో. వలపు పులకింతలో వయసు గిలిగింతలో వింత
మనసుల వేడుకలో ఆ ఆ ఆ ఆ పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఈడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు ఆ ఆ ఆ ఆ పెళ్ళంటే పందిళ్ళు సందిళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు కలలన్నీ కలబోసి వెలసిన ఈ పంచవటిలో ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో ఆ కలలన్నీ కలబోసి వెలసిన ఈ పంచవటిలో ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో సిరిమూవరవలుల మరపించు నీ నవ్వు సౌవడిలో కులమన్నదే లేని అలనాటి వేదాల ఉరవడిలో సమగానాలము సరసరాగాలము ప్రేమికులమల్న కులమన్న లోకంలో ఆ ఆ ఆ ఆ పెళ్ళంటే పందిళ్ళు సందిళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేలు ఆ ఆ ఆ ఆ పిల్లంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు ఆ ఆ ఆ ఆ ఈరోజు మా మ్యారేజ్ డే అండి, అందుకని కొన్ని పెళ్లి పాటలు పెట్టుకున్నాము. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు కొన్ని మంచి పాటలు ఎన్నుకొని పాడడం జరిగింది. అలాగే మా జగన్మోహన్ రావు గారు మా చేత కేక్ కట్ చేయించాలని ఒక ఉత్సాహంగా ఉన్నారు. మా వేదవతి గారు మీకు మళ్ళీ మేము పెళ్లి చేస్తామంటున్నారు. సరే, మా స్నేహితులు మా ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఏది చెప్తే అది చేసుకోవాలి కదండి, చేసుకుందాం. ఒక్క పాట అయిన తర్వాత వేదవతి గారికి ఛాన్స్ ఇస్తాను, అలాగే జగన్మోహన్ రావు గారికి కూడా ఛాన్స్ ఇస్తాను నేను. ఇప్పుడు కోలో కోలమ్మ గళ్ళు అంటే ఒక చిరంజీవి సాంగ్. దండల్ మాస్క్ వాటి మీద పెట్టారు. ఇప్పుడు మన శ్రీదేవి గణేష్ గారు అంటే ఎప్పుడో మనకి తెలియకుండానే ఆ పెళ్లి జరిగిపోయింది. కానీ ఇప్పుడు పరిచయం అయిన తర్వాత మనందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క శుభకార్యం జరుపుకోవడం అనేటువంటిది మనందరం కూడా సంతోషించే విషయం అది. సో ఇప్పుడు మన ముందు వీరు దండలు మార్చుకొని వాళ్ళు ఆనందపడుతూ మనల్ని కూడా ఆనందింపజేస్తారని. అప్పుడు ఎలాగో వాళ్ళిద్దరి పెళ్లి మేము చేయలేదు, ఎందుకంటే మాకు ఈ మధ్యలో పరిచయం అయ్యారు ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ ద్వారా. ఈరోజు మేం చేద్దామని చెప్పి అనుకున్నాము. దండలు మార్చు.
మీ అందరి హర్షధ్వానాల మధ్య ముందర వీళ్ళు నా పెళ్ళి ఎప్పుడు పిలవలేదు. పిల్లలు మనల్ని అడుగుతారు, మీ పెళ్ళికి పిలవలే కదా, మా పెళ్ళికి పిలవాలి అంటారు. అది ఈ కాలంలో అలా జరుగుతుంది. పిల్లల పెళ్ళికి పిలవాలి మనం. ఎందుకురా అంటే మీ పెళ్ళికి పిలిచారా అంటారు. అట్లా వీళ్ళు మా పెళ్ళి ఎప్పుడో 28 ఏళ్ళ క్రితం జరిగిన దాన్ని వీళ్ళు చూడలేదని ఇప్పుడు మాకు పెళ్లి చేస్తున్నారు. ఈ పెళ్లి చేయడం అంటే చాలా మందికి వేరే మాదిరిగా ఉంటుంది. వీళ్ళు పెళ్లి చేస్తాం చూడండి అంటే ఎట్లుంటుంది, అలా ఉంది. మొత్తానికి ఎనివే మీ ఉత్సాహానికి మీ సంతోషానికి నేను సర్వదా మీ పక్కనే ఉంటాను. థ్యాంక్ యూ. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరు ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరుగల జవరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. అండ్ పెళ్ళైపోయింది, మాకు చిన్న కానుక మేము ఇస్తున్నాం. ఇలా అయితే ప్రతి నెల మీట్లో మేము పెళ్లి రోజు జరుపుకుంటామండి. దానికే ఉంది, ప్రతి నెల పెళ్లి చేసుకుంటాం. మీరు గిఫ్ట్లు ఇచ్చి అలసిపోతారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకు ఈ గిఫ్ట్లు చెప్పండి. మీరు వచ్చారు మమ్మల్ని ఆహాహా పూలు కూడా వేస్తారండి. అయినా బాగానే మా తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలి ఎల్లప్పుడూ. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనేది పాతకాలం మాట. అందరూ సంతోషంగా హెల్తీగా ఉండాలి, అందులో మేము ఉండాలి అనే మా యొక్క తత్వం మేము చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఓ కేక్ కటింగ్ కూడానా? ఓ ప్లమ్ కేక్. ఈ క్రీమ్ కేక్ మేము తినకూడదు, అనవసరంగా షుగర్ క్రీమ్ తినొద్దని నా ప్లమ్ కేక్ తీసుకొచ్చారనమాట. బాగుంది, హెల్దీ కేక్ అనమాట. హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ, హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ, హ్యాపీ వెడ్డింగ్ డే టు గణేష్ గారు అండ్ శ్రీదేవి గారు. అంటే ఎంతకైనా మీ ఆయన గురించే మీరు గుర్తుపెట్టుకుంటే ఎట్లా అమ్మా? ఇంత పెద్ద పోస్ట్ వేసాను, కింద రాశాను గణేష్ శ్రీదేవికి పెళ్లి రోజు అని 100 మంది చెప్పారు. ఆ చివరికి ఉన్నాడు కూడా కరెక్ట్గా చెప్తాడు. మీరేమో హ్యాపీ వెడ్డింగ్ డే గణేష్ జగన్మోహన్ అంటే లేదండి, పాపం వాళ్ళ స్వీట్ మెమోరీస్ గుర్తొచ్చినాయి. గుర్తు రావాలి కరెక్టే, కానీ నా పేరు మర్చిపోతే ఎట్లా ఈరోజు? కాదండి, పెళ్లి రోజు మిమ్మల్ని చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా నవ్విద్దామని చెప్పేసి. ఎనీవే థ్యాంక్ యూ. నవ్వులే పువ్వులు, అక్షింతలు, మా ఆశీర్వాదాలే మీకు నవ్వులు పువ్వులు అనమాట. అంటే మనసులో ఏ పేరైతే ఉంటుందో అదే పేరు వస్తుంది.
సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్ళి శ్రీలంకలో పెట్టాడంట. ఏ రోజు నన్ను ఎత్తుకెళ్ళింది రావణుడు అని కూడా చెప్పలేదంట ఆమె. రామచంద్ర రామచంద్ర రాఘవయ్య రాఘవయ్య రావయ్య ఇదే చెప్పిందంట ఆవిడ. అలా మనసులో ఏ పేరైతే ఉంటుందో అదే పేరు వస్తుందంట. చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డేవిడ్. ఇలాగే ఇదే విధంగా ఇప్పుడు 53వ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ జరుగుతుంది. అలాగే 100 ఈవెంట్స్ ఈ విధంగా చేసి మనం అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉంటూ హ్యాపీగా ఇట్లానే మన న్యూట్రిషన్ తీసుకుంటూ హ్యాపీగా హెల్దీగా మనం జీవనం సాగిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమకు ఎల్లవెల్లలా రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా వయస్సే మీకు ఆయుష్. మీ అభిమానము, మీ వాయిసు, మీ మాటలు, మీ యొక్క కోఆపరేషనే మాకు శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా రెండో అన్నయ్య శ్రీనని గుంటూరులో ఉన్నాడు. మా రెండో అన్నయ్యని ఈయనలో ఇక్కడ చూసుకుంటున్నా హైదరాబాద్లో. అంత ఇష్టం నాకు ఈ జగన్మోహన్ సార్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈ కేక్ తీయమ్మా. ఈ ల్యాప్టాప్ అక్కడ ఇస్తే పాటలు మిగతా పాటలు. మీ అందరి ఆదర అభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలని జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ గ్రూప్ ఎప్పుడు ఇంతే. ఇది సింగింగ్ గ్రూప్ కదండి, ఒక ఫ్యామిలీ గ్రూప్. ఫ్యామిలీ లాగా ప్రతి నెల ఒక్కసారి అందరం గేదర్ అయ్యి ఇక్కడ వచ్చి పాడుకొని మిమ్మల్ని ఆనందంగా చేస్తూ మేము కూడా ఆనందంగా ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆ విధంగా ఒక మనసులతో పెళ్లి చేశారు. మనుషులతో పెళ్లి విన్నాము. మనస్ఫూర్తిగా మనసులతో మా టీము ఎప్పుడు ఇలాగే ఉంటుంది, కలిసిమెలిసి ఉంటాం. మా పిల్లలు ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు బయట ఉంటారు కాబట్టి, ఇద్దరు అమెరికాలో ఒకడు ఇంగ్లాండ్లో ఉంటారు కాబట్టి, ఏ అకేషన్ అయినా, ఏ బర్త్డే అయినా, మ్యారేజ్ డే అయినా మా సహృదయంతో మా వాళ్ళతోనే నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాను. మాట్లాడతావా? పాడబడతావా? పాడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే ఏ అకేషన్ అయినా మేము మా గ్రూప్తోనే సెలబ్రేట్ చేస్తాం.
పాట రాకపోయినా పర్వాలేదు. ఇలా ఈ స్టేజ్ మీద వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు కొన్ని పాటలు రాకపోయినా పాడేయచ్చు అనమాట. పక్క వాళ్ళు సరిగా పాడాలి, పక్క వాళ్ళు సరిగా పాడితే మనం పాడేయచ్చు. దా. కోకిల